నెన్నెల మండలంలోని కృష్ణపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈ రోజు తమ సమస్యలను పరిష్కరించాలని తమని హాస్టల్ వార్డెన్తో పాటు ఏటీడబ్ల్యూఓ వాచ్మెన్ సిబ్బంది కొడుతున్నారని వేధిస్తున్నారని తమకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజు హాస్టల్ ఎదుట సుమారు 3 గంటలుగా కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఈరోజు అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఎస్బి విద్యార్థి సంఘంగా అదేవిధంగా ఏదైతే పక్కన ఉన్నటువంటి ఈ గ్రామ సర్పంచ్ గారు కూడా ఇక్కడికి వాళ్ళ నిరసనకు మద్దతుగా తెలపడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారిని ఐటీడీఏ పీఓ ఉట్నూరు గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ ఆశ్రమ పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నావో ఈ సమస్యల మీదనే నెల రోజుల క్రితం జిల్లా అధికారులకు కానివ్వండి, కలెక్టర్ గారికి కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కూడా అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరు కూడా సమస్యను పరిష్కరించలేదు. అదే సమస్యను పరిష్కరించకపోగా మా విద్యార్థి సంఘానికి ఏఎస్బి విద్యార్థి సంఘానికి సమస్యలపై ఫిర్యాదు చేస్తే ఎందుకు మీరు విద్యార్థి సంఘాలకు ఫిర్యాదు చేస్తున్నారని చెప్పేసి కూడా ఈరోజు విద్యార్థులను వేధించే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ క్రమంలోనే భాగంగా ఈరోజు విద్యార్థులకు సరిపడా భోజనం పెట్టకుండా, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుండా, విద్యార్థులకు ఆరోగ్యం బాగాలేకుంటే టాబ్లెట్లు ఇవ్వకుండా, ఆసుపత్రికి తీసుకెళ్లకుండా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా విద్యార్థులే స్వయంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఎంతో నమ్మకం పెట్టుకుని విద్యార్థులను ఈరోజు హాస్టల్లో అడ్మిషన్ చేపిస్తే ఈరోజు ఇలాంటి వ్యక్తులు చేయడం ద్వారా మిగతా మొత్తం వ్యవస్థ కూడా మాయని మచ్చగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, ఉట్నూరు ఐటీడీఏ పీఓ గారు వెంటనే స్పందించి ఏదైతే ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్తో పాటు ఏటీడబ్ల్యూ పైన, అదేవిధంగా ఈ యొక్క వాచ్మెన్ తో పాటు కుక్కు ఏదైతే వంట మనిషి ఉన్నాడో అతనిపై కూడా చర్యలు తీసుకోవాలా, వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఈ రోజు ఇంతటితో ఆగినటువంటి నిరసన కాదు, ఖచ్చితంగా మండల కేంద్రం వరకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.